హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ప్రెసెంట్ మార్కెట్ కండిషన్స్, మ్యాక్రో ఎకనామిక్స్ లో వచ్చిన చేంజెస్, రీసెంట్ గా ఫామ్ అయిన కోalition గవర్నమెంట్ అండ్ రీసెంట్ గా ప్రవేశపెట్టిన బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని కమింగ్ ఇయర్స్ కోసం మన పోర్ట్ఫోలియో ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి లేదా బిల్డ్ చేసుకోవాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఆల్రెడీ మంచి ర్యాలీ ఇచ్చిన సెక్టార్స్ లో ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం కంటే ఇప్పుడే ర్యాలీ స్టార్ట్ అవుతున్న సెక్టార్స్ లో ఉన్న స్టాక్స్ 2 or 3 ఫ్రమ్ ఈచ్ సెక్టర్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఆల్రెడీ ర్యాలీ ఇచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు అక్కడ డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, కానీ అప్ సైడ్ టార్గెట్ చాలా తక్కువ. సో రిస్క్ టు రివార్డ్ రేషియో అక్కడ సెట్ అవ్వదు. అది కాకుండా ఎప్పుడైతే ఇలా కోalition గవర్నమెంట్ ఫామ్ అయిందో, అంటే అబ్సల్యూట్ మెజారిటీ ఒకటే పార్టీకి రాకుండా మల్టిపుల్ పార్టీస్ తో కలిసి కూటమి లాగా ఎప్పుడైతే ప్రభుత్వం ఫామ్ అవుతుందో, అట్లాంటి టైమ్స్ లో పాస్ట్ లో మార్కెట్ ఏ విధంగా బిహేవ్ అయిందో చూద్దాం. ఎప్పుడైనా కోalition గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు డిఫెన్సివ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో అవి మంచిగా పర్ఫామ్ చేస్తాయి. డిఫెన్సివ్ సెక్టార్స్ అంటే ఐటీ, ఎఫ్ఎంసీజీ అండ్ వీటితో పాటు ఫార్మా, ఎనర్జీ అండ్ బ్యాంకింగ్ కూడా కమింగ్ ఇయర్స్ లో మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఈ వీడియోలో ప్రతి స్టాక్ యొక్క అనాలిసిస్ చేయం. మనం జస్ట్ సెక్టార్ అండ్ ఆ సెక్టార్ నుంచి 3 or 4 స్టాక్స్ ఏవైతే బుల్లిష్ గా ఉండొచ్చో వాటి గురించి వాటి నేమ్స్ చెప్పుకుందాం. ఐటీ సెక్టర్ లో చూస్తే ముఖ్యంగా ఒక 5 స్టాక్స్ మంచి బుల్లిష్ గా ఉండొచ్చు. వీటిలో ఆల్రెడీ ర్యాలీ స్టార్ట్ అయింది అండ్ ఇది కొన్ని మంత్స్ వరకు కంటిన్యూ ఉండొచ్చు. ఆ స్టాక్స్ ఏంటంటే ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, టీసీఎస్, ఎంఫసిస్. ఈ స్టాక్స్ ఆల్రెడీ ర్యాలీ ఇచ్చాయి. ఇప్పుడు మీరు లెవెల్స్ క్యాలిక్యులేట్ చేసుకొని మీ రిస్క్ ప్రొఫైల్ కి సెట్ అయితే దాన్ని బట్టి మీ ఓన్ అనాలిసిస్ చేసి ఎంట్రీ తీసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇండివిజువల్ స్టాక్ పిక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అనిపిస్తే ఐటీ ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే అది సేఫ్ ఉంటుంది. ఒకవేళ షార్ట్ టర్మ్ లో ఏదన్నా రిట్రేస్మెంట్ వచ్చినా, ఫాల్ వచ్చినా మీకు లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇస్తుంది. నెక్స్ట్ సెక్టర్ వచ్చి ఎఫ్ఎంసీజీ సెక్టర్. ఇట్లాంటి గ్లోబల్ సినారియో ఉన్న, నేషనల్ లెవెల్లో ఏ ఇష్యూ ఉన్నా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మన పోర్ట్ఫోలియోకి మంచి హెడ్జ్ లాగా పనిచేస్తాయి. మార్కెట్ క్రాష్ టైంలో కూడా మన పోర్ట్ఫోలియో క్రాష్ అవ్వకుండా కాపాడుతాయి. ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఒక 5 స్టాక్స్. ఫస్ట్ వచ్చి మ్యారికో, ఐటీసీ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలివర్, ఇమామి అండ్ డాబర్. ఈ 5 స్టాక్స్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఈ 5 స్టాక్స్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఇండివిజువల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అనిపిస్తే ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్టర్ వచ్చి ఫార్మా సెక్టర్. కోవిడ్ తర్వాత ఫార్మా సెక్టర్ చాలా టైం కన్సాలిడేట్ అయ్యి ఇప్పుడే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ సెక్టర్ నుంచి ఒక 4 స్టాక్స్ మనం చూద్దాం. సన్ ఫార్మా ఆల్రెడీ చాలా మంచి మొమెంటం లో ట్రేడ్ అవుతుంది. దివిస్ ల్యాబ్స్ ఒక కప్ విత్ హ్యాండిల్ ప్యాటర్న్, రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కరెంట్లీ ఈ స్టాక్ లో ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చి డాక్టర్ రెడ్డిస్ అండ్ అబాట్. ఫార్మా సెక్టర్ లో ఇవన్నీ ఎక్సలెంట్ ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీస్. అండ్ ఇక్కడ కూడా మీకు ఇండివిజువల్ స్టాక్ రిస్కీ అనిపిస్తే మనకి ఫార్మా ఇండెక్స్ ఉంది, ఆ ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేసుకో. నెక్స్ట్ సెక్టర్ వచ్చి ఎనర్జీ సెక్టర్. ఈ ఎనర్జీ సెక్టర్ లో మనం ముఖ్యంగా ఒక 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుంటాం. అవి వచ్చి అమర రాజా బ్యాటరీస్. వీళ్ళు రీసెంట్ గా ఎనర్జీ స్టోరేజ్ కోసం చాలా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు అండ్ స్టాక్ కూడా చాలా కన్సాలిడేషన్ తర్వాత మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. నెక్స్ట్ అదానీ గ్రీన్ ఎనర్జీ అండ్ నెక్స్ట్ ఎన్టీపీసీ. నెక్స్ట్ సెక్టర్ వచ్చి బ్యాంకింగ్ సెక్టర్. మన లాంటి గ్రోయింగ్ ఎకానమీకి బ్యాంకింగ్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ సెక్టర్ లో ఆల్రెడీ మూవ్ వచ్చింది, కానీ రిలేటివ్లీ నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ రీసెంట్ గా పోస్ట్ చేసే రిజల్ట్స్ లో కూడా బ్యాంక్స్ లో వీక్నెస్ కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది, కోటక్ బ్యాంక్ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మీ ఎయిమ్ మిడ్ టు లాంగ్ టర్మ్ అయితే బ్యాంకింగ్ సెక్టార్ మంచి పిక్ అవుతుంది. బ్యాంకింగ్ సెక్టార్ నుంచి ఒక 4 ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది కొన్ని ఇయర్స్ నుంచి అండ్ ఇప్పుడు ఆ రేంజ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత పొజిషన్ తీసుకుంటే మంచి. నెక్స్ట్ వచ్చి కోటక్ మహీంద్రా బ్యాంక్ లో రీసెంట్ గా వాళ్ళ ఐటీ సెక్యూరిటీ ఇష్యూస్ తో మంచి ఫాల్ వచ్చింది. ఇప్పుడు కూడా సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు ఇప్పుడైనా అకామిడేట్ చేసుకో. ఐడిబిఐ బ్యాంక్. ఈ బ్యాంక్ లో ఆల్రెడీ మంచి ర్యాలీ వచ్చింది. ఒక మంచి రిట్రేస్మెంట్ చూసి దీంట్లో కూడా పొజిషన్ బిల్డ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంట్లో కూడా మంచి ర్యాలీ వచ్చింది. మీ ఓన్ అనాలిసిస్ చూసి లాంగ్ టర్మ్ కి అయితే ఈ స్టాక్ కూడా మంచి పిక్ అవుతుంది. ఈ వీడియోలో డిస్కస్ చేసిన ప్రతి స్టాక్ అండ్ సెక్టర్ జస్ట్ మ్యాక్రో ఎకనామిక్స్ ని మైండ్ లో పెట్టుకొని
ఫ్యూచర్ లో మార్కెట్ ఏ విధంగా ఉండొచ్చు అండ్ దాంట్లో ఏ సెక్టార్స్ మంచిగా పర్ఫామ్ చేయొచ్చు అనే దాని గురించి అర్థం అవుతుందని ఎగ్జాంపుల్ గా ఈ స్టాక్స్ అండ్ సెక్టార్స్ తీసుకొని సో ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఏదైనా పొజిషన్స్ తీసుకునే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసి లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకొని తర్వాతనే ఇన్వెస్ట్ చేయాలి. సో ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.